మా ఏరియాలో సామెత ఉంటుంది, ఎందుకులో ఏడుస్తున్నావు అంటే ఎగదొప్పడానికి అన్నట్ట. అలాగా ఇతను నేను అవినీతి చేయలేదని ప్రూవ్ చేసుకోవడం పక్కన పెట్టేశాడు. ఇంకా ఇంట్లో ఉన్న మహిళ సిట్టింగ్ ఎమ్మెల్యే గారు, దాంతోపాటు ఒక తల్లి తన భర్తను కూడా దారుణంగా మాట్లాడుతూ అతను చేసిన కామెంట్లు వినడానికి చాలా జుగుప్సాకరంగా ఉన్నాయండి. జగన్ గారు ఏమైనా ఖండించారా? సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైనా వారించాడా? లేదా వైసీపీలో ఉన్న ఏ ఒక్కడైనా అదేంటండి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అలా మాట్లాడారు, మన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు కదా, ఈవేళ మీరు ఇలా మాట్లాడితే రేపు పొద్దున అటు నుంచి ఎవరన్నా మన మహిళల మీద మాట్లాడితే మనం రోడ్డు మీద గొడ్డలు చింపుకుని ఏడ్చేస్తాం కదా అని ఒక్కడైనా ఖండించాడా? అతనికి మళ్ళీ ఈ నోటుపారుదల శాఖ మాజీ మంత్రి అనిల్ యాదవ్ ఆడు మాడుతుంటే ఎవరు నిలబడినా సరే మొత్తం తడిసిపోతారు. కానీ దానిలో తప్పేముందో నాకు తెలియట్లా. పాపం ఆవిడ ప్రశాంత్ రెడ్డి గారు మొన్న ఏదో వీడియో చూశాను, కన్నీళ్ళు పెట్టుకుంటుంది. రెడ్డి గారు కానీ నా పిల్లలు కానీ ఈ మాఫియా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలో మరో మాఫియా డాన్ బయటకు వచ్చాడండి. మాఫియా పార్టీని ఎందుకంటానంటే పార్టీలో ఉన్న వాళ్ళందరూ క్రిమినల్సే. ప్రతి ఒక్కడి మీద నేర చరిత్ర, మర్డర్లు, మానభంగాలు, అక్రమ ఆస్తులు, అక్రమ సంబంధాలు, ఇదే మొత్తం. ఏ నాయకుడిని చూసినా ఎవరో ఒకటి అరా తప్పి ఉంటారు తప్ప 98% వైసీపీ నాయకులు అందరి వెనక కూడా ఇలాంటి దరిద్రమైన బ్యాక్గ్రౌండే ఉంటుంది. మరి ఎంతమంది నేరస్తులు ఒక చోటు కూడుకుంటే మరి దాన్ని మాఫియానే అంటారు. సో ఇందులో ఇప్పుడు బయటకు వచ్చిన వ్యక్తి పేరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఇతన్ని చిత్తుగా ఓడించిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇతన్ని కొన్ని విమర్శలు చేశారట. ఎందుకే ఏంటి ఆ విమర్శలు? నువ్వు అవినీతిలో PhD చేసావయ్యా అన్నారట. ఒక కాంట్రాక్ట్ లో చేయబెడితే, ఒక రియల్ ఎస్టేట్ లో చేయబెడితే, ఒక ఇళ్ల స్థలాల దగ్గర మట్టి చేయబెడితే, నువ్వు ఎక్కడ చేయబెడితే అక్కడ అవినీతి. అతను పీజీ చేసింది అవినీతిలో, నేను నీతి నిజాయితీలో పీజీ చేశాను. ఏమండి ఆ మాటలో ఏమన్నా ద్వందార్థం ఉందా? లేకపోతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంట్లో మహిళలను ఏమన్నా కించపరుస్తున్నట్టుందా? వారి భార్య పిల్లల్ని కానీ, వారి సోదరులను కానీ, వారి తల్లి గారిని కానీ శీలాన్ని శంకిస్తున్నట్టు ఏమన్నా ఉందా? రాజకీయంలో చాలా సాధారణమైన విమర్శ కదా అది. అయితే గతంలో వైసీపీ నాయకులు బీభత్సంగా చేశారు కరప్షన్. ఉన్నమాటే కదా ఆవిడ అన్నది. ఆ మాట అంటే జనరల్గా ఎవరైనా ఇది ఏం చేస్తారండి? ఏమంటే నేను ఎక్కడన్నా అవినీతి చేసినట్టు ఉంటే ప్రూవ్ చేయండి, మీరు కేసులు పెట్టండి, చట్టపరంగా మీరు చర్యలు తీసుకోండి, ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాను అంటాడు. నిజంగా తప్పు చేయనుడైతే. అదే తప్పు చేసినోడైతే ఏం చేస్తాడు చెప్పనండి? టాపిక్ డైవర్ట్ చేసేస్తాడు. ఎలా అంటే అసెంబ్లీలో ఎవరో అన్నారు అంబటి రాంబాబుని, లేదా నువ్వు అరగంట గంట అని చెప్పి మాట్లాడావు కదా, ఆడవాళ్ళతో మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయావు కదా అంటే నిజంగా దొరికిపోయాడు. అప్పుడు దాన్ని టాపిక్ డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో మహిళల మీదకి వెళ్ళిపోయాడు. మాధవరెడ్డి గారి సంగతి ఏంటి, ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు. అంటే టాపిక్ని ఎలా డైవర్ట్ చేస్తారంటే ఏదైనా ఒక మాట అడిగితే ఒరే నువ్వు ఏదో పని చేసావని ఆధారంతో చూపించారనుకోండి వైసీపీ నాయకులకి, వెంటనే మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద లేనిపోయిన విమర్శలు చేస్తారు. దాంతో మనం డైవర్ట్ అయిపోతాం. సేమ్ ఇక్కడ కూడా ఈ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఏం చేశాడంటే, నన్ను అవినీతిలో PhD చేశానంటావా, నువ్వు పలానా చోట ఇలా చేసావు, పలానా చోట అలా చేసావని ఒక ఎమ్మెల్యే గారి మీద, పైగా ఒక పిల్లలున్న తల్లి, ఆమె ఒక తల్లిని పట్టుకుని దారుణమైన పదజాలంతో మాట్లాడాడు. పర్సనల్ అటాక్. రేణుగుంట దగ్గర మెస్ లో PhD నేర్చుకున్నావు, చివరకు మాగుంట లేవట్లో కూడా PhD నేర్చుకున్నావు. అది ఎంత PhD అనేది మీరు అర్థం చేసుకోండి. చాలా పెద్ద తన శీలాన్ని శంకిస్తూ దారుణమైన విమర్శలు చేశాడు. ఇది వైసీపీ వాళ్ళకి ఈరోజు ఏం కొత్త కదండి. కొడాలి నాని అదే చేశాడు, వల్లభనేని వంశీ అదే చేశాడు, అంబటి రాంబాబు అదే చేశాడు, ఆ బోర్గడ్డ అనిల్ అన్న కూడా అదే చేశాడు. వీళ్ళందరికీ ఇది అలవాటే, మహిళల్ని కించపరుస్తూ నీచంగా మాట్లాడడం. ఇవి మాట్లాడుతూ మళ్ళీ ఇతనే అంటాడు, ఆ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి భర్త గారైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అసలు నువ్వు ఎందుకు చేసుకున్నావు, తనని అలాంటి మహిళలు ఎందుకు చేసుకున్నావు అని ఆవిడ క్యారెక్టర్ని చాలా కించపరుస్తూ మాట్లాడాడండి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది. ఎందుకు చేసుకున్నాడో ఎవరికి అర్థం కదా. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కుపచ్చలాగిన అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేసిండేవాడు. మా ఏరియాలో సామెత ఉంటుంది, ఎందుకులో ఏడుస్తున్నావు అంటే ఎగదొప్పడానికి అన్నట్ట. అలాగా ఇతను నేను అవినీతి చేయలేదని ప్రూవ్ చేసుకోవడం పక్కన పెట్టేశాడు.
ఇంకా ఇంట్లో ఉన్న మహిళ సిట్టింగ్ ఎమ్మెల్యే గారు, దాంతోపాటు ఒక తల్లి తన భర్తను కూడా దారుణంగా మాట్లాడుతూ అతను చేసిన కామెంట్లు వినడానికి చాలా జుగుప్సాకరంగా ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి గారు తిట్టపోయినా నన్నే తిట్టాడని తన నెత్తి మీద వేసుకుని బాబా రోజు కింద మీద పడి దొర్లేశారు మొత్తం వైసీపీ వాళ్ళు అందరూ ఆ భోషుడికి ఈవెంట్లోని. మరి ఇక్కడ ఇంత దారుణంగా మాట్లాడాడు కదా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఒక మహిళా ఎమ్మెల్యే గారిని పట్టుకుని. జగన్ గారు ఏమైనా ఖండించారా? సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైనా వారించాడా? లేదా వైసీపీలో ఉన్న ఏ ఒక్కడైనా అదేంటండి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అలా మాట్లాడారు, మన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు కదా, ఈవేళ మీరు ఇలా మాట్లాడితే రేపు పొద్దున అటు నుంచి ఎవరన్నా మన మహిళల మీద మాట్లాడితే మనం రోడ్డు మీద గొడ్డలు చింపుకుని ఏడ్చేస్తాం కదా అని ఒక్కడైనా ఖండించాడా? ఖండించకపోగా ఇప్పుడు ఆ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీదకి ఎవరో వెళ్ళారట, 10 మంది కోపం వచ్చిన వాళ్ళు నిజంగా వెళ్ళారా, లేకపోతే వీళ్ళే ఎవరినన్నా క్రియేట్ చేసి వాళ్ళే ధ్వంసం చేయించుకుని వాళ్ళకి అలవాటే, వాళ్ళే కొడుకతో పొడిపించేసుకుని వాళ్ళే గొడ్డల పొడ్లతో నరికించేసుకుని ఎదుటోళ్ళ మీద పెట్టేయడం అలవాటే. ఇదిగో నా ఇంటి మీదకి దాడికి వస్తారు, నన్ను చంపేస్తారు ఇప్పుడని లేనిపోయిన డ్రామాలన్నీ ఆడుతున్నాడు ఏంటి అతను నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. అతనికి మళ్ళీ ఈ నోటుపారుదల శాఖ మాజీ మంత్రి అనిల్ యాదవ్ ఆడు మాడుతుంటే ఎవరు నిలబడినా సరే మొత్తం తడిసిపోతారు. అలాంటి అనిల్ యాదవ్ ఆ ప్రసన్న కుమార్ రెడ్డికి సపోర్టు. అబ్బాబే చాలా మంచోడు మావాడు, చాలా సౌమ్యుడు, మహిళల గురించి అలా మాట్లాడటం మాకు అలవాటే, అది మా పార్టీ ఆచారం, అది దాంట్లో ఏం తప్పు ఉంది అధ్యక్ష అని అడుగుతున్నాడు. అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా జాగ్రత్తగా ఉండమని చెప్పాడే కానీ దాంట్లో తప్పేముందో నాకు తెలియట్లా. తానుకున్న ప్రకారము చెప్పాడు. మరి ఎంత దిగజారిపోయాడురా బాబు. తప్పుని ఖండించేవాడు ఒక్కడు కూడా లేడురా వైసీపీలని. అంతేలేండి, నేరస్తులందరూ ఒక చోట, దొంగలందరూ ఒక చోట చేరారు అనుకోండి, అందులో ఒకటి దొంగతనం చేస్తుంటే వాళ్ళు ఏమైనా వారిస్తారా? రేపిస్టులు అందరూ ఒక చోట ఉన్నారు, ఎవడైనా ఒకటి రేపు చేస్తుంటే ఎవరో తప్పురని చెప్తారా? హంతకులందరూ ఒక చోట ఉండి ఎవడైనా మర్డర్ చేస్తుంటే ఏంటి ఇలాంటి పని చేస్తున్నావు అని చెప్పి ఎవడైనా ఖండిస్తాడా? ఖండించరు. ఎందుకంటే వాళ్ళందరూ అదే బాపతు కాబట్టి. పాపం ఆవిడ ప్రశాంత్ రెడ్డి గారు మొన్న ఏదో వీడియో చూశాను, కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ప్రభాకర్ రెడ్డి గారు కానీ నా పిల్లలు కానీ ఈ విషయంలో ప్రతి ఒక్కరము చాలా బాధపడుతున్నాము. మనం అనుకునింది సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాము, ఇలాంటి నీచుల చేత ఈరోజు ఇలాంటి మాటలు పడాల్సి వస్తుంది అని తప్పకుండా బాధ ఉంటుంది. నా పిల్లలు కూడా ఆ మాటలు విని చాలా బాధపడ్డారని నొచ్చుకుంటూ ఆవిడ మాట్లాడిన మాటలకి చాలా బాధ అనిపించిందండి. రాజకీయాలు చేయాలి అంతే తప్ప ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ గురించి, వాళ్ళ శీలాల గురించి, పుట్టుకల గురించి ఇదేం దరిద్రులని బాబు, ఇదేం దరిద్రులని పార్టీ. మా ఏరియాలో సామెత ఉంటుంది, ఎందుకులో ఏడుస్తున్నావు అంటే ఎగదొప్పడానికి అన్నట్ట. అలాగా ఇతను నేను అవినీతి చేయలేదని ప్రూవ్ చేసుకోవడం పక్కన పెట్టేశాడు. ఇంకా ఇంట్లో ఉన్న మహిళ సిట్టింగ్ ఎమ్మెల్యే గారు, దాంతోపాటు ఒక తల్లి తన భర్తను కూడా దారుణంగా మాట్లాడుతూ అతను చేసిన కామెంట్లు వినడానికి చాలా జుగుప్సాకరంగా ఉన్నాయండి. జగన్ గారు ఏమైనా ఖండించారా? సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైనా వారించాడా? లేదా వైసీపీలో ఉన్న ఏ ఒక్కడైనా అదేంటండి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అలా మాట్లాడారు, మన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు కదా, ఈవేళ మీరు ఇలా మాట్లాడితే రేపు పొద్దున అటు నుంచి ఎవరన్నా మన మహిళల మీద మాట్లాడితే మనం రోడ్డు మీద గొడ్డలు చింపుకుని ఏడ్చేస్తాం కదా అని ఒక్కడైనా ఖండించాడా? అతనికి మళ్ళీ ఈ నోటుపారుదల శాఖ మాజీ మంత్రి అనిల్ యాదవ్ ఆడు మాడుతుంటే ఎవరు నిలబడినా సరే మొత్తం తడిసిపోతారు. చెప్పాడే కానీ దాంట్లో తప్పేముందో నాకు తెలియట్లా. పాపం ఆవిడ ప్రశాంత్ రెడ్డి గారు మొన్న ఏదో వీడియో చూశాను, కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ప్రభాకర్ రెడ్డి గారు కానీ నా పిల్లలు కానీ